వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిడదవోలు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం ఆపివేయాలని, అదానీ సంస్థలతో విద్యుత్ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మకుమార్ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరిగల అరుణకుమారి, రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావన రమేష్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పిచ్చేటి కోటేశ్వరరావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ ఖాన్, నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షులు కాకి కిషోర్, పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్, పట్టణ మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ నాగూర్, మహిళా నాయకురాలు దారపురెడ్డి సుజాత మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లని 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 రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లని. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవరం భద్రం దొర, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్లు అని చెప్పి కరెంట్ మీటర్లు బిగించేస్తున్నారు ప్రతి ఇంటికి. అది పడటం వల్ల సామాన్య మానవులకి, మధ్యత కుటుంబాలకి, పేద రైతులకి, పేద ప్రజలకి అందరికి కూడా దానివల్ల చాలా ఇబ్బంది అండి. ఎందుకనంటే కరెంట్ అన్నది మనకు అవసరం ఉపయోగించుకుంటామండి. అంతేగాని దాన్ని 3 కేటగిరీలుగా చేసి పొద్దున్న ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు. ఏంటంటే ఇది కూరగాయల మీద గంట వరకు మారిపోయినట్టు. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. తగు చర్యలు తీసుకుని ఈ స్మార్ట్ మీటర్లు ఏమన్నా ఆపేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కూటమి గవర్నమెంట్ కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామండి. ముఖ్యంగా పార్లమెంట్ లో ఆమోదం పొందాలి, ఏ బిల్లు పాస్ అవ్వాలండి. పార్లమెంట్ లో బిల్లు ఆమోదం జరగలా, కానీ వర్కులు జరిగిపోతున్నాయి. ఏంటంటే దుర్మార్గ చర్య. వెంటనే కఠిన చర్యలు తీసుకుని ఆపాలని చెప్పి మేము గవర్నమెంట్ తీవ్రంగా ఖండిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఎలాగో ప్రధానమంత్రి అవుతారు. ఆయన ఆలోచనలు బడుగు 15 వర్గాల వారికి చేకూరేలాగా ఉంటాయని, ఆయన రాక కోసం దేశ ప్రజలందరూ చూస్తారని చెప్పి మేము భావిస్తున్నామండి. ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కావాలని, పేద ప్రజలు బడుగు 15 వర్గాలు కూడా ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి స్వరాజ్యం అన్న నానుడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. ఈ స్మార్ట్ మీటర్ల మీద రాబోయే రోజుల్లో మేము ఇంకా తీవ్రంగా ఉధృతం చేస్తామని చెప్పి మీరు రేపు నుంచే యాక్షన్ తీసుకుని ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని, ఆదని లాంటి గొప్ప వాళ్ళే కాకుండా అది ఇలాంటి ప్రాసెస్ ఆపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు వెంటనే ఆపకపోతే కనుక మేము రానున్న రోజుల్లో ఈ వికృతం చేస్తామని ఈ రోజు ఎలక్ట్రికల్ డిఈ గారి ఆఫీస్ దగ్గర నిరాదీక్ష చేస్తామండి. ఇవాళ సెకండ్ సాటర్డే అంట, ఇక డిఈ గారు రాలేదండి. ఆయన వచ్చిన తర్వాత మేము వివరణ ఇస్తామని ఆయనకి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం.